ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు మన ఛానల్ ఏదైతే స్టూడియో ఉందో ఈ స్టూడియో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, బ్రో నీ స్టూడియో చూపించి అని చెప్పి. నిజానికి నా స్టూడియోని అయితే అంతగా ఏముండదు, సింపుల్గా ఏదైతే మా ఇంట్లో ఒక రూమ్ ఉందో ఆ రూమ్ని నా స్టూడియోలో అయితే చేసుకోవడం జరిగింది అనమాట. మీలో చాలామందికి తెలుసు. అండ్ ఈ స్టూడియో చేసుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. చాలా రోజులు వెయిట్ చేసి ఎక్కడ తీసుకోవాలి, ఏంటి, ఎలా కొనాలి, ఎంత బడ్జెట్ అవుద్ది, ఏంటి, నా దగ్గర అంత డబ్బులు ఉన్నాయా లేదా, డబ్బుల్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఇలా చాలా విషయాల మీద కష్టపడి ఆలోచించి, అండ్ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో క్రియేటర్స్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నాకు చాలా సపోర్ట్ అయితే ఇచ్చారనమాట. లైక్ ఎవరంటే సాయి కృష్ణ అన్న కానీ, మన టెక్ పిక్ స్టూడియో శ్యామ్ కానీ, టెక్ గురు వంశీ కానీ, ఇలా కొంతమంది అయితే ఉన్నారు నా ఈ ఛానల్ స్టూడియోలో. వాళ్ళకు కూడా ఒక భాగస్వామ్యం ఉందని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఐడియాస్ కానీ లేకపోతే నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ కానీ, నా దగ్గర డబ్బులు లేనప్పుడు, అంటే నా ఏదైనా ఒక గ్యాడ్జెట్ కొనాలంటే, లేకపోతే ఇప్పుడు లైక్ మానిటర్ కానీ ఇట్లా ఏమైనా కొనాలన్నప్పుడు నా దగ్గర డబ్బులు లేనప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ అయితే ఇచ్చారనమాట మంచిగా. వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. అండ్ ఇంకా మనం నా రూమ్లో ఏమున్నాయి అనేది అయితే నేను చూపిస్తాను. ఎవరికైనా సరే ఒకటే చెప్తాను నేను, ఒక ఛానల్లో ఒక స్టూడియో కానీ లైక్ మీరు యూట్యూబ్కి సంబంధించి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించండి, మనకి దీని నుంచి అంత ప్రాఫిట్ని ఎర్న్ చేయగలమా లేదా అని. అప్పుడే మీరు యూట్యూబ్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టండి, కానీ కంగారు పడిపోయి ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయొద్దని అయితే నేను చెప్తాను అనమాట. అయితే నేను ఇక్కడ నా రూమ్లో ఏ ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తాను మీకు. వాటి యొక్క కాస్ట్లు, రేట్లు, అంటే ఎక్కడ కొనాలి ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఈ వీడియోకి లైక్ చేయండి. 1000 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. 1000 లైక్స్ కంప్లీట్ అయినట్టయితే కనుక నేను ఈ గ్యాడ్జెట్స్ కానీ మొత్తం నా స్టూడియోకి 1 lakh రూపీస్ వరకు అయిందనమాట. ఇంకా తక్కువనే అయింది, 1 lakh కూడా అవ్వలేదు. ఆ 1 lakh రూపీస్లో ఇవన్నీ ఎక్కడ కొన్నాను, ఏంటి, ఎలా కొన్నాను అని చెప్పేసి మీకు ఒక వీడియో డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేస్తాను అనమాట. ఇప్పుడైతే మన రూమ్లో ఏమన్నా చూద్దాం. ఇది చూసుకున్నట్టయితే ఒక డోర్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఎంట్రన్స్ అనమాట. ఇటు సైడ్ నుంచే మనం రూమ్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఇక్కడ చూసుకుంటే మీరు యాక్చువల్గా ఇక్కడ ట్రైపాడ్ ఉంది కదా, ఈ ట్రైపాడ్ ఉన్న ప్లేస్లోనే కెమెరా అయితే ఉంటుంది. కెమెరా వచ్చేటప్పుడు అక్కడైతే పెట్టాను. ఇప్పుడు కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి నేను వీడియోని రికార్డ్ చేస్తుంటాను. ఇటు సైడ్ నేను కూర్చుని వీడియోని అయితే రికార్డ్ చేస్తుంటాను. ఇక్కడ రింగ్ లైట్ అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా, ఇది రింగ్ లైట్. పైన ఒక ట్యూబ్ లైట్ అయితే ఉంది, అండ్ ఇది పక్కన ఒక చిన్న లైట్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎకోస్టిక్ ఫోమ్స్ అయితే ఉన్నాయి. ఈ ఎకోస్టిక్ ఫోమ్స్ ఏంటి అంటే ఏదైతే మన వాయిస్ ఉంటుందో అది రీసౌండ్ రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఎకోస్టిక్ ఫోమ్స్ అయితే పెట్టడం జరిగిందనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఎకోస్టిక్ ఫోమ్స్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇది వచ్చేటప్పటికి ఏంటి అంటే బ్లైండ్స్ అనమాట. ఇవి బ్లైండ్స్, విండోస్ బ్లైండ్స్ అనమాట. ఇవి మీకు ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటాయి. అండ్ అదేవిధంగా మీరు బయట కూడా తీసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ కూడా ఇంకొకటి అయితే బ్లైండ్, ఈ ఏదైతే రింగ్ లైట్ బ్యాక్ సైడ్ ఉందో ఇది కూడా ఒక బ్లైండ్ అయితే ఉంటుందన్నమాట. ఇటు సైడ్ యాక్చువల్గా ఇటు సైడ్ ఉండేది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకు ఒక కబోర్డ్ అయితే ఉంటుంది. అండ్ ఇటు సైడ్ మనకి మన యూట్యూబ్ మీరు వీడియోలో చూసే సెటప్ అయితే ఇలా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ నేను మీకు ఫస్ట్ ఇటు సైడ్ నుంచి అయితే మొత్తం అన్ని చూపించుకుంటూ వెళ్తాను నేను. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు కొన్ని ఫ్రేమ్స్ అయితే కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ కొన్ని ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే నేను యూట్యూబ్లో కొంచెం మోటివేషనల్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే దీని మీద ద జర్నీ ఆఫ్ 1000 miles బీయింగ్ విత్ ఏ సింగిల్ స్టెప్ అని చెప్పేసి రాసిందనమాట. ఇలాంటివి కొంచెం మోటివేషనల్గా ఉంటాయని చెప్పేసి ఇవన్నీ కూడా తెప్పించి పెట్టాను. కానీ వీడియోలో అంతలా కనిపించింది అనమాట, అన్నీ కనిపించవు. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే మనం ఒక కటిన్ అయితే పెట్టాను. ఇది వచ్చేటప్పటికి మనకి ఒక ఇంట్లో ఒక సైడ్ షేడ్లా ఉంటుంది అనమాట. దీని మీద ఏదైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. అయితే నేను ఏదైతే ఈ మొత్తం ఈ ఎక్విప్మెంట్కి సంబంధించిన బాక్స్ ఉంటాయో అవన్నీ కూడా వాటి పైన అయితే స్టోర్ చేయడం జరిగింది. అండ్ మనం ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకు ఒక చిన్న టేబుల్ అయితే ఉంది. ఇది వచ్చేటప్పటికి ఐక్యా టేబుల్ అనమాట. ఈ ఐక్యా నేను ఇక్కడ మీరు టేబుల్స్ ఏవైతే చూస్తున్నారు ఇవి నేను ఐక్యాలోనే తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఐక్యా టేబుల్ ఇది వచ్చేటప్పటికి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఒక వైర్లెస్ కీబోర్డ్ అయితే ఉంది. ఇది వచ్చేటప్పటికి లాజిటెక్ వైర్లెస్ కీబోర్డ్ అనమాట. అండ్ ఇక్కడ మనకి మన 200D Mark II కెమెరా అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి 200D Mark II కెమెరా అనమాట. ఇలాంటివి నా దగ్గర 2 కెమెరాలు అయితే ఉన్నాయి. ఇది ఒకటి వచ్చేటప్పటికి నాది, ఇంకొకటి వచ్చేటప్పటికి మా అన్నయ్య గారి అబ్బాయిది అనమాట. యాక్చువల్గా ఇక్కడ మీకు బాక్సులు కూడా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేటప్పటికి మనం ఏదైతే గివ్ అవేలో పెట్టామో దాని యొక్క బాక్స్ అండ్
గింబెల్ ఇందులోనే ఉంది. ఎవరైతే విన్ అవుతారో చూద్దాం. ఆ వీడియో అయితే ఇంకెవరో చూడకపోతే చూడండి, మన ఛానల్లో పెట్టాను. ఈ గింబెల్ అయితే మీరు విన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే నా డైరీ అనమాట. నేను ఇందులో ఏంటంటే ఏం వీడియోలు చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి రాసుకుంటూ ఉంటాను. రాసుకుని ఐడియాస్ అన్ని కూడా ఇందులో రాసుకుంటూ ఉంటాను. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఈ టేబుల్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే నేను స్టూల్ అనమాట. ఈ టేబుల్ మీద కూర్చొని నేను వీడియో చేయాలన్నప్పుడు ఆ స్టూల్ని అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ మీరు చూడొచ్చు కింద లైట్స్ అయితే ఉన్నాయి కదా, ఇవి వచ్చేటప్పటికి మీకు వీడియోలో బ్లింక్ అవుతున్నాయి, కానీ యాక్చువల్గా ఇది బ్లింక్ కాదు, స్టేబుల్గానే ఉంటుంది. మీకు వీడియోలో బ్లింక్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టు ఈ 2 లైట్స్ని నేను కింద అయితే పెట్టాను, ఎందుకంటే ఇది వీడియోలో మీకు కొంచెం ఎఫెక్ట్గా కనిపించడం కోసం అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి చైర్, ఇది వచ్చేటప్పటికి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకోవడం జరిగింది, కానీ నాకు నా స్టూడియోలో నచ్చింది అయితే నా చైర్ అనమాట. నేను దీనికి అనవసరంగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాను. మీరు చైర్ తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి తీసుకోండి. అండ్ వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, ఏం మిస్టేక్ చేశాను ఏంటనే దాని గురించి. ఇక్కడ చూసుకుంటే నా CPU ఇది వచ్చేటప్పటికి i3 ఓల్డ్ మోడల్ CPU అనమాట. ఇది నాకు సరిపోతుంది, ఎడిటింగ్ అన్నిటికీ సరిపోతుంది. వెనకాల మనకి ఏదైతే RGB లైటింగ్ స్ట్రిప్ ఉందో ఆ స్ట్రిప్ అయితే నేను టేబుల్కి అయితే సెట్ చేయడం జరిగింది. అండ్ ఇది కూడా వచ్చేటప్పటికి ఇది కాస్మిక్ బైట్కి సంబంధించిన హెడ్సెట్ అనమాట. ఇది నేను దీంతోనే ఆడియో అనేది చెక్ చేసుకుంటూ ఉంటాను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేటప్పటికి మనకి LG 24 ఇంచెస్ అల్ట్రా వైడ్ యాంగిల్ మానిటర్ అనమాట. ఇది వైడ్ ఉంటుంది మానిటర్, 24 ఇంచెస్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి జేబ్రానిక్స్ కీబోర్డ్ అనమాట. అండ్ ఇది వైర్లెస్ కాదు, వైడే. అండ్ కింద వచ్చేటప్పటికి RGB మౌస్ ప్యాడ్, కానీ ప్రస్తుతానికి అయితే ఇది వెలగట్లేదు, ఏమైందో మరి వెలగట్లేదు. అండ్ అదేవిధంగా ఇక్కడ నా ఒక్క టూ ఫోన్స్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే నేను వీడియోలో అవుట్పుట్ చూసుకోవడం కోసం అయితే ఇక్కడ పెట్టాను ఇది ఒక ఫోన్ని. అండ్ ఇది వచ్చేటప్పటికి నా స్టూడియో ఒక ఫోన్ అనమాట. స్టూడియోకి సంబంధించిన అంటే నేను నెంబర్ ఇస్తూ ఉంటాను కదా మీకు, ఆ నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఈ స్టూడియోకి సంబంధించిన ఫోన్కే వస్తూ ఉంటాయి అనమాట. ఇది వచ్చేటప్పటికి వైర్లెస్ మౌస్, ఇది వైర్లెస్ మౌస్ అనమాట. ఇది ఇక్కడ ఉండాల్సింది. ఓకే, వైర్లెస్ మౌస్. ఇక్కడ నుంచి కొన్నిసార్లు నేను కంప్యూటర్ని ఏదైనా ఆపరేట్ చేయాలంటే అక్కడి నుంచి అయితే చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేటప్పటికి ఐక్యా ప్లాన్స్ అనమాట. ఇవి మనకి ఐక్యాలో అయితే దొరుకుతూ ఉంటాయి. నేను ఐక్యా నుంచి అయితే తీసుకోవడం జరిగింది. ఈ టేబుల్స్ అన్ని కూడా నేను హైదరాబాద్ నుంచి ఐక్యా నుంచి అయితే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి అమెజాన్ ఎలక్సా అనమాట. ప్రస్తుతానికి అయితే దానికి కనెక్షన్ లేదు, ఇంటర్నెట్ లేకపోవడం వల్ల. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇది ఒక కబోర్డు. ఈ కబోర్డ్లో నేను నా ఏవైతే గ్యాడ్జెట్స్ కానీ నేను ఏవైతే యూజ్ చేస్తానో అవన్నీ ఇక్కడైతే పెడతాను, అవన్నీ మీకు చూపిస్తాను. దానికంటే ముందు ఇక్కడ నా ఈ టేబుల్ ర్యాక్లు ఏమున్నాయో చూపిస్తాను. ఇటు సైడ్ మొత్తం ఎంటీ ఉంటాయి. ఇటు సైడ్లో కొన్ని కేవలం నా ఏదైతే నా మొబైల్ షాప్కి సంబంధించినవి ఉంటాయో అవి రిపేరింగ్కి సంబంధించినవి అవి ఉంటాయి అనమాట. ఇటు సైడ్ మొత్తం కూడా నేను ఛానల్కి సంబంధించినవి అండ్ నా థింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ చూడొచ్చు మీరు ఇక్కడ. ఇవన్నీ కూడా మైక్లు ఇవన్నీ ఉంటాయి. కొన్ని ఇక్కడ పేపర్స్ అవి ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా కొన్ని పార్సిల్స్, ఫోన్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడేమో నేను కెమెరాకి సంబంధించినవన్నీ పెడుతూ ఉంటాను. మొత్తం ఇవన్నీ కూడా నాకు సంబంధించిన థింగ్స్ ఏ ఉంటాయి, అన్ని ఇందులో పెడుతూ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన కబోర్డ్ పైన ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి టోనీ స్టార్క్ అయితే ఉన్నాడు అనమాట, ఐరన్ మ్యాన్ అనమాట. నాకు యాక్చువల్గా ఐరన్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. నాకనే కాదు, చాలామంది యూట్యూబర్స్కి మీకు చూసుకుంటే ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఇక్కడ ఐరన్ మ్యాన్ ఇష్టం. దీన్ని అసలు నేను స్టూడియోలో ఇక్కడ ఎక్కడైనా సెటప్లో యూజ్ చేద్దామని చెప్పి అయితే తెప్పించడం జరిగింది, కానీ యూజ్ చేయలేకపోయాను. నేను ప్రస్తుతానికి అయితే దాన్ని అక్కడ పెట్టాను. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేటప్పటికి ఏంటంటే లాజిటెక్ కీబోర్డ్ యొక్క బాక్స్. అండ్ ఇది వచ్చేటప్పటికి జేబ్రానిక్స్ సంబంధించిన మౌస్ అండ్ కీబోర్డ్ యొక్క బాక్సెస్ అనమాట అవి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇది వచ్చేటప్పటికి ట్రైపాడ్ బాక్స్, కానీ ఇందులో స్టాండ్స్ అయితే ఉంటూ ఉంటాయి. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే అంబ్రెల్లాలు, మన లైట్ ఏదైతే సాఫ్ట్ బాక్స్ ఉంటుందో దానికి సంబంధించినవి అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి చాలా ఉంటాయి, ఇక్కడ చిన్నవి చాలా ఉంటాయి. ఇవన్నీ బాక్సెస్. అండ్ ఇందులో కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి మనకి మౌనో నుంచి వచ్చిన మైక్ అనమాట. ఇది ఇలాంటివి మనకి 2 అయితే రావడం జరిగింది. ఒకటి వచ్చేటప్పటికి ఒక గేమింగ్ ఛానల్ వాళ్ళకి గివ్ అవేలో ఇచ్చేయడం జరిగింది, ఒకటి అయితే నా ఛానల్ కోసం ఎంచుకున్నాను నేను. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేటప్పటికి ఆస్మా యాక్షన్ కెమెరా అనమాట. మీరు చూస్తున్న ఫోటోస్ వచ్చేటప్పటికి దాని నుంచి వస్తుంది. ఇది వచ్చేటప్పటికి క్యాషియో వాచ్. ఇది మా ఫ్రెండ్ అయితే తీసుకొచ్చాడు US నుంచి వాచ్ అనమాట. అండ్ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా నేను యూజ్ చేస్తున్నవే. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రతిదీ కూడా నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు కెమెరాస్. ఇది వచ్చేటప్పటికి నా కెమెరా. అండ్ ఇది వచ్చేటప్పటికి 24mm లెన్స్ అనమాట. 24mm లెన్స్ యూజ్ చేస్తాను నేను, ఎందుకంటే నాకు అదే సరిపోతుంది నా రూమ్లో కాబట్టి 24mm లెన్స్ యూజ్ చేస్తాను. ఇది వచ్చేటప్పటికి
200D Mark II అనమాట. ఇది వచ్చేటప్పటికి మా అన్నగారు అబ్బాయిది కెమెరా. ఇది మావాడు యూజ్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం మ్యాక్సిమం నా దగ్గర ఉంటాయి 2 కెమెరాలు, ఇప్పుడైతే లేదు కానీ మ్యాక్సిమం ఎక్కువ నా దగ్గర ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. అందుకనే నేను ఒక లెన్స్ స్కిప్ చేసి ఈ లెన్స్ అయితే తీసుకోవడం జరిగింది, కిట్ లెన్స్ని అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఒక లెన్స్ని అయితే స్కిప్ చేశాను నేను. యాక్చువల్గా స్కిప్ చేస్తే మనకి కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది కదా, అందుకనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా రూమ్ ఫ్రెషనర్లు. అలాగే ఇది వచ్చేటప్పటికి నాకు కోవిడ్ వచ్చినప్పుడు యాక్చువల్గా నాకు కోవిడ్ టైంలో ఆక్సిజన్ కోసం అని చెప్పి కొన్ని ఆక్సిజన్ బాటిల్స్ అయితే తెప్పించాను అనమాట. ఇవి మినీ ఆక్సిజన్ క్యాన్స్ అనమాట. ఇవి యాక్చువల్గా 2-3 తెప్పించాను. వేరే వాళ్ళకి ప్రాబ్లం ఉందంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది అమెజాన్ అలెక్సా యొక్క బాక్స్. అండ్ అదేవిధంగా ఇది వచ్చేటప్పటికి ఏంటంటే నేను ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను. కార్లు అంటే రిమోట్ కంట్రోల్ కార్స్ని ఈ రకంగా మనం ఎక్స్పెరిమెంట్లు అయ్యి చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడొచ్చు చాలా టాయ్స్ ఉంటాయి, ఇంకా ఇవి తక్కువ చాలా ఉంటాయి అనమాట. నా రూమ్ మొత్తం మీరు చూసినట్టయితే చాలా టాయ్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు. లైక్ ఇది కూడా చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా టాయ్సే అనమాట. నాకు టాయ్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి, అందుకని చెప్పి టాయ్స్ ఉంటూ ఉంటాయి. ఇది చూసారు కదా, ఇది కూడా కారే, రిమోట్ కంట్రోల్ కార్ అనమాట. ఇవన్నీ ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఏంటంటే మనకి కొన్ని సందర్భాల్లో మనం వీడియో బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేయడం కోసం, అంటే అన్బాక్సింగ్ టైంలో యూజ్ చేయడం కోసం ప్లైవుడ్ షీట్స్ ఉంటాయి, ఇంకా వెనకాల చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఇది వచ్చేటప్పటికి మనకి వెయిట్ మిషన్ స్కేల్ అనమాట, అంటే మనం వెయిట్ చూసుకునే స్కేల్ అనమాట ఇది. అండ్ ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే నా మొబైల్ షాప్ యాక్చువల్గా నాకు ఒక మొబైల్ షాప్ ఉందని కదా, దానికి సంబంధించిన రిపేరింగ్ టూల్స్ అండ్ మొబైల్ ఫోన్స్ అన్నీ అందులో ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే మొబైల్స్, ఈ బాక్స్ నిండా ఫోన్లో ఉన్నాయి. ఇవన్నీ రిపేర్ చేయాల్సిన ఫోన్లు, రిపేర్ చేసిన ఫోన్లు అన్నీ ఇందులో ఉంటాయి అనమాట. నాకు ఇక్కడ కావాల్సిన ఇంటికాడ చేసేవన్నీ కూడా అందులో అయితే పెడుతూ ఉంటాను. యాక్చువల్గా చూస్తున్నారు కదా, ఇదన్నమాట చూడడానికి నా స్టూడియో అయితే ఈ రకంగా అయితే ఉంటుంది. పైన మొత్తం ఇలా చూడడానికి ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఇది మన ఏదైతే స్టాండ్ ఉంటుందో ఆ స్టాండ్ అనమాట, మనం స్టూడియో లైట్స్కి యూజ్ చేసే స్టాండ్ అనమాట. అంతే గైస్, మొత్తానికి నా రూమ్లో అయితే మీరు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తా చూడండి. చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడ మీకు మొత్తం చూపిస్తాను. చాలామంది అడుగుతున్నారు స్టూడియో చూపించండి అని. ఇంతే స్టూడియో చూపించడానికి అయితే ఇంతే ఉంటుందన్నమాట స్టూడియోలో. మీకు దీని గురించి స్టూడియోలో ఏం కొన్నాను, ఎలా కొన్నాను, ఎక్కడ కొన్నాను, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే చెప్పండి కదా, లైక్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని మీద నేను క్లియర్గా వీడియో అయితే చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ.